రెండో విషయం ఏంటంటే ఇవాళ మనందరం మెడికల్ కాలేజెస్ గురించి చూస్తూ ఉన్నాం. ఇది 75,000 సీట్లని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం కూడా తీసుకురావాలి అని చెప్పని కోరుకుంది. హెల్త్ అనేటువంటిది, విద్య అనేటువంటిది ఈ దేశానికి చాలా ముఖ్యం. మధ్యతరగతి కుటుంబీకుడు, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఏమవుతుందంటే ఈ యొక్క 2 విషయాలలోనూ అప్పుల పాలైపోతున్నారు. ఈ యొక్క విద్య విషయంలో కానివ్వండి, లేకపోతే వైద్యం విషయంలో కానివ్వండి. మెడికల్ కాలేజీలు అనేటువంటి ఈ రాష్ట్రంలో 17 వచ్చినాయి. ఈ 17టిని ప్రైవేట్ పరం చేయటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఎందుకని చెప్పంటే ఇవి గనక ప్రభుత్వంలో కనుక ఉండేటట్లయితే చాలామందికి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థులకి చదువుకునేటువంటి అవకాశం వస్తుంది. మధ్యతరగతి కుటుంబీకులకి ఒక రకమైనటువంటి మంచి ఆశ, అండ, భద్రత వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దీని మీదట డెఫినెట్గా నేను ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొంతమంది మేధావులు, విద్యావేత్తలను తీసుకుని ఈ భారతదేశ ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ని కూడా కలుస్తా. ఒకవేళ కనుక ఇది ప్రైవేటీకరించడానికి కనుక ఇక్కడ ప్రభుత్వం కనుక మన సలహాని కనుక తీసుకోకపోయేటట్లయితే కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క 17 మెడికల్ కాలేజెస్ని వాళ్ళ ఆధీనంలో తీసుకుని ప్రభుత్వం తరఫునే, కేంద్ర ప్రభుత్వం అయినా సరే నడపాలి తప్ప ఇది ప్రైవేట్ పరం చేయకూడదు అనేటువంటిది కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను.